ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట మండలం అన్నవరం గ్రామంలోని మరి ఇక్కడ రైతు భరోసాకి సంబంధించి మరి సచివాలయానికి సంబంధించి ఇక్కడ ఒక 3 సంవత్సరాల క్రితమే ఆల్రెడీ దీనికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఇక్కడి వరకు కన్స్ట్రక్షన్ జరిగింది, కానీ దీన్ని ఇంతవరకు పూర్తి చేయలేదని చెప్పేసి గ్రామంలో ఉన్న పెద్దలందరూ కూడా అడుగుతున్నారు. మరి ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే ఇటు లెఫ్ట్ సైడ్లో కూడా ఒకటి ఉంది కన్స్ట్రక్షన్. సో ఇది ఆర్బీకే అంట ప్లేసు. సో ఇది కూడా 3 సంవత్సరాల నుంచి సేమ్ రెండు ఒకేసారి పునాదులు తీసి సువ్వలు నిలబెట్టడం అనేది జరిగింది. మరి దీనికి చాలా పెద్ద గుంటలు కూడా తీశారంట. ఆ గుంటల్లో కూడా గేదెలు పడిపోయి చనిపోయే ప్రమాదం కూడా జరిగిందని చెప్పేసి ఇక్కడ గ్రామంలో ఉన్న పెద్దలు చెప్తున్నారు. పక్కన ఉన్న నివాసులు కూడా ఉన్నారు. సో వారిని అడిగి తెలుసుకుందాం. ఇక్కడ మరి ఈ సచివాలయానికి సంబంధించి మరి ఈ రైతు భరోసా కేంద్రం గురించి కూడా ఆగిపోయిందని చెప్పేసి ఉంది కదా, మరి దీని విషయంలో ఏం జరిగిందండి? గ్రామ సచివాలయం అన్నవరంలో ఏర్పాటు చేయాలని చెప్పి వచ్చారు. అయితే బీసీ అంగన్వాడీ పిల్లలలో ఉండేటువంటి పిల్లల్ని హై స్కూల్ మన స్కూల్లో ఎంపీపీ స్కూల్లో పెట్టి అక్కడ గ్రామ సచివాలయం ఏర్పాటు చేశారు. 2019లో కన్స్ట్రక్షన్ చేసింది, స్లాబ్ లెవెల్కు లేసింది, ఆగిపోయింది. ఆ ప్లేస్ కోసం ఇక్కడ గ్రామ సచివాలయం రైతు భరోసా కేంద్రం కట్టారు. కానీ ఈ 2-3 సంవత్సరాలు కట్టి అంతే ఉన్నాయి, నిరుపయోగంగా. ఎటువంటి అభివృద్ధి అనే పనులు అనేది జరగట్లేదు. చూడండి, మీరు అడిగారండి మరి అధికారులని అడిగితే నో రెస్పాన్స్ అండి. ఈ గారిని అడిగితే నా రెస్పాండ్ చేపిస్తా అంటున్నాడు కానీ కావట్లేదు. అంటే ఇక్కడ కట్టకూడదన్న ఒక ఉద్దేశంతో ఆపేసిన మీ ఆలోచన ఏ విధంగా? కట్టకూడదంటే ఇక్కడ 169 మందికి గతంలో ఇక్కడ 169 మందికి ఇక్కడ కంప చెట్లు ఉన్నదాన్ని 3 సెంట్లకు 169 మందికి ఇవ్వటం జరిగింది. అన్నిట్లో వీళ్ళు ఆ విధంగా ప్లాట్లు అని చెప్పినా పట్టించుకోకుండా వైఎస్ఆర్ వాళ్ళు ఏం చేశారంటే రైతు భరోసా కేంద్రం గ్రామ పంచాయతీ ఆఫీసు సచివాలయం కట్టారు. కట్టినా దాన్ని కన్స్ట్రక్షన్ పూర్తి చేస్తే కానీ ఏదైనా ఉపయోగం లేదు. కానీ అట్టా సగం కట్టి సగం అయితే ఏం ఉపయోగం? జనాలకు ఇచ్చిన 169 మందికి ఇచ్చిన ప్లాట్లలోనూ కట్టడం వల్ల వాటి యూజ్ లేదు కదా. ప్లస్ పూర్తిగా కంప్లీట్ అయితే మనకి దానివల్ల ఏమైనా యూజ్ ఉండేది. కంప్లీట్ కానీ సగం చేసిన పనులు ఏమైనా ఉపయోగం ఉండేది? ఇప్పుడు ఈ స్థలం దేని గురించి అండి? సచివాలయం గురించి పెట్టిందా? సచివాలయం అండి. సచివాలయం గురించి కాదు సార్. గతంలో టీడీపీ హయాంలో మనిషికి 3 సెంట్లు స్థలం ఇచ్చారు. ఆ స్థలాన్ని వీళ్ళు లాక్కొని సచివాలయం రైతు భరోసా కింద ఒక 10 మందికి మనిషికి 3 సెంట్లు చొప్పున తీసుకోవడం జరిగింది. అలా తీసుకున్న వాళ్ళకి ఎక్కడ ప్లేస్ ఎంత మటుకు చూపించలేదు. కానీ అక్కడ పని జరిగిద్ది, గ్రామం అభివృద్ధి అయిందని ఇచ్చాం. మటుకు అది లేదు, ఇది లేదు. సరే, అభివృద్ధి చెందిద్ది అని చెప్పేసి మీకు ఇచ్చిన స్థలాన్ని కూడా మీరు రివర్స్ గా వైసీపీ గవర్నమెంట్ కి ఇచ్చారు. కానీ ఇక్కడ ఎటువంటి నిర్మాణం అనేది జరగలేదు. మాకు మా ప్లేస్ కూడా ఎంత మటుకు మీకు ఇవ్వలేదు. మీరు అడిగారా మరి? స్థానికంగా ఉన్న భావన్ గారు ఎమ్మెల్యే గారు అడిగితే ఏమన్నారంటే ఎక్కడ ఇచ్చినప్పుడు నీ ప్లేస్ కింద ప్లేస్ ఇప్పిస్తాను అన్నారు. నా ప్లేస్ కింద నాకు ఎంతమంది ప్లేస్ అయిపోలేదు. మరి ఇక్కడ ఉన్న స్థలం ఏంటండి? ఇక్కడ ఉన్న స్థలం ఒకసారి దీన్ని సగం గుంటలు పూడిపి సగం గుంటలు బొడపని ఉంది. ఈ కాంట్రాక్టర్ దగ్గర పోయి ఎందుకు గుంటలు బొడపలు ఏంటంటే నాకు బిల్లులు కావట్లేదు. కాంట్రాక్టర్ ఎవరండి? పేరు కాంట్రాక్టర్ పేరు తెలియదండి. ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చిండో తెలియదు మాకు. ఏమైంది, ఎందుకు బోటట్లేదు? ఈ గుంటల వరకన్నా బూర్పండి, గేదెలు పడుతున్నాయి. చిన్న పిల్లగాళ్ళు ఉన్నారు, చిన్న పిల్లగాలు పడతారు. గేదెలు ఆగమైపోతున్నాయి, కోళ్ళు కూడా అన్ని పడుతున్నాయి. వాటర్ కోసం వచ్చి మన దూడ చనిపోయింది అని చెప్తుంటే కాంట్రాక్టర్ మాదేం లేదు, ఇక్కడ ఉన్న నాయకులు లోపల వల్ల నాయకులకు పార్ట్నర్షిప్లు అవి కావాలంటారు, మేము చేయలేకపోతున్నాం. గ్రామంలో ఉన్న నాయకులు ఏ నాయకుడు అనేది మాకు తెలియదండి. మీ వర్క్ చేయలేకపోతున్నాం అని చెప్పేసి ఇక్కడ ఉన్న వర్క్ కాంట్రాక్టర్ కూడా వెళ్ళిపోయిండు. వెళ్ళిపోయిన తర్వాత దీని పరిస్థితి ఏందని చెప్పేసి ఒక రోజు గడపకు భాను గారు వచ్చిన రోజు ఈ సచివాలయం పరిస్థితి ఏందండి, మా ఇంటి పక్కనే ఉంది, దోళ్ళు గొడ్లు బరిగొడ్లు పడుతున్నాయి అని చెప్తే అవి 15 రోజుల్లో ఈ సచివాలయాన్ని పూర్తిగా క్లోజ్ చేసి మళ్ళీ పునఃప్రారంభం మళ్ళీ కాంట్రాక్ట్ పిలుపు చేపిస్తా అని చెప్పిండు. ఈ చెప్పడం వరకే కానీ ఏ పని చెప్పి కూడా సంవత్సరంన్నర అవుతుందండి. దగ్గర సంవత్సరంన్నర అవుతుంది చెప్పి కూడా. మళ్ళీ వర్షాకాలం వచ్చిందంటే గుంటలలో పోతే గేదెలు పడుతుంటే మళ్ళీ గేదెలని వాళ్ళు వీళ్ళు చూసి తీయటం, లేకపోతే దూడలు చనిపోవటం. పసిపిల్లగాళ్ళు ఆడుకోవడానికి వచ్చి ఇది ఓపెన్ ప్లేస్ ఉంది, కొద్దిగా పిల్లగాళ్ళు ఆడుకుంటారు. పసిపిల్లగాళ్ళు ఇదంటే ఈ రోజు అంటే కంపు ఉంది సార్, 4 రోజులు వస్తారు, మరి కరువు పని కింద పెడతారు, ఉండకుండా ఉపాధి హామీ పథకం కింద పెడతారు, శుభ్రంగా బాగు చేపిస్తారు. పిల్లగాళ్ళు ఏముంది ఓపెన్ ఉందని చెప్తారు, ఆ గుంటల్లోకి వెళ్ళిపోతారు. ఎట్టి పరిస్థితుల్లో ఇది క్లియర్ చేసేటట్టు ఉండాలండి. దీనికోసం మాకు కేటాయించిన స్థలాలు, ఇళ్ల స్థలాలు కూడా సచివాలయం ఏదో ఊరు బాగుపడుతుందని చెప్పేసి టీడీపీ హయాంలో 3 సెంట్లు ఇచ్చిన తర్వాత ఏటవతల పెండులు ఉన్నాయి, ప్లాట్లు సెంటున్నర ఇస్తాం, దాని తగ్గట్టు అదనంగా కూడా ఇల్లు కట్టిస్తామని చెప్తే సరేలే అయిపోయిందేమని చెప్పేసి మేము ఈ స్థలానికి ఇయడానికి కూడా ఎగ్రీ అయినాం. ఊరు బాగుపడింది, అందరూ బాగుపడతారు, దగ్గర పట్ల పిల్లగాళ్ళకి అన్ని అనుకూలంగా ఉంటాయని చెప్పేసి ఇంటి పక్కన వాళ్ళు కూడా అందరూ సహకరించడం. కానీ ఇంతవరకు ఏది పునఃప్రారంభం లేదండి. సో మీ అన్నవరం గ్రామ ప్రజలందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు ఇది కన్స్ట్రక్షన్ రావాలని అనుకుంటున్నాం. ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఇది ముందు కన్స్ట్రక్షన్ కావాలని, పూర్తి చేయాలని కోరుకుంటున్నాం.